ఏపీ తెలంగాణ రాష్ట్రాలను అత్యంత వేగంగా అనుసంధానించే దేవరపల్లి ఖమ్మం గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం దాదాపు పూర్తిగా వచ్చింది. దశాబ్దాల కల అయిన ఈ 4 లైన్ ఎక్స్ప్రెస్ వే పనులు ఇప్పుడు చివరి దశకు చేరుకున్నాయి. గతంలో రాజమండ్రి లేదా ఖమ్మం వెళ్లాలంటే పాత రహదారుల మీద గంటల తరబడి ట్రాఫిక్ నరకాన్ని అనుభవించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు భారతమాల ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ హైవే కొత్త రహదారి ఆ కష్టాలను దూరం చేయబోతోంది. రాష్ట్రాల మధ్య దూరం తగ్గించడమే కాకుండా సమయం కూడా వృధా కాకుండా ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే ఉపయోగపడనుంది. త్వరలోనే ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రారంభం కాబోతోన్న నేపథ్యంలో 10 టీవీ ప్రత్యేక గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల మధ్య దూరాన్ని తగ్గించేటువంటి గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రస్తుతం అయితే నిర్మాణం దాదాపు పూర్తిగా వచ్చింది. త్వరలోనే ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రారంభం కానుంది. అయితే ఈ గ్రీన్ ఫీల్డ్ హైవేకి సంబంధించి అటు ఏ విధంగా జరిగింది, అలాగే గ్రీన్ ఫీల్డ్ హైవే వలన ఎటువంటి ప్రయోజనాలు ఏర్పడుతున్నాయి, ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు నిర్మించారు అనేది ఈనాటి 10 టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. ప్రస్తుతం నిర్మాణం జరుగుతున్నటువంటి గ్రీన్ ఫీల్డ్ హైవే పైన మనం ఉన్నాం. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం రేచర్ల గ్రామం నుండి కూడా ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే వెళ్తుంది. ప్రస్తుతం మనం అక్కడే ఉన్నాం. మొత్తం ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే అంటే 160 కిలోమీటర్ల మేర పొడవు నిర్మాణం జరుగుతుంది. ఈ 160 కిలోమీటర్ల పొడవులో మొత్తం 117 అండర్ పాస్ బ్రిడ్జిలు అయితే కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే సందర్భంలో దాదాపు 11 ఎగ్జిట్లు అలాగే 11 ఎంట్రీలు మాత్రమే ఈ గ్రీన్ ఫీల్డ్ 160 కిలోమీటర్ల మేర దాదాపు అంటే ఒక్కొక్క 20 కిలోమీటర్ల మేర వాహనాలు ఎక్కేందుకు గ్రీన్ ఫీల్డ్ హైవేకి అనుమతులు ఇవ్వడం జరిగింది. మనం విజువల్స్లో కూడా స్పష్టంగా చూడొచ్చు. ఇప్పటికే దాదాపు 90% పైగా నిర్మాణం అంతా కూడా పూర్తయింది. దాదాపు 167 అండర్ పాస్లు, 33 కల్వర్ట్లు, అలాగే 9 భారీ వంతుల నిర్మాణం ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే పైన జరిగింది. ఈ రహదారి అందుబాటులోకి వస్తే దేవరపల్లి అలాగే ఖమ్మం మీద దాదాపు 2 గంటల సమయం కలిసి వస్తుంది. అంటే విశాఖపట్నం హైదరాబాదు మధ్య ప్రయాణించే ప్రయాణికులకు దాదాపు 4 గంటల సమయం అయితే కూడా వాళ్ళకి కలిసి వస్తుందని చెప్పి భావిస్తున్న సందర్భం అయితే కూడా ఉంది. ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే మధ్య విశాఖ హైదరాబాద్ మధ్య రాకపోకలు మరింత సులభతరంగా కొనసాగించే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నారు. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకైతే కూడా ఈ గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మాణం పూర్తయితే ఎంతో ప్రయోజనం చేకూరుతుందని చెప్పి అటు తెలంగాణ ఇటు ఏపీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు కూడా ఆశాభావం అయితే కూడా వ్యక్తం చేస్తున్నారు. మొత్తం ఎక్కడా కూడా యాక్సిడెంట్స్ జరగకోకుండా అంటే ఎదురుగా ఎటువంటి వాహనాలు రావడం ఉండదు, అలాగే ఎక్కడా కూడా ట్రాఫిక్ సిగ్నల్స్ ఉండవు, అలాగే స్పీడ్ బ్రేకర్లు ఉండవు. ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే మీద దాదాపు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే విధంగా కూడా నిర్మాణం జరుగుతున్నాయి. ఇంకా అంతకంటే వేగంగా అయినా వెళ్ళొచ్చు, కానీ తక్కువగా వెళ్లేందుకు ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే మీద అవకాశం ఉండదని చెప్పుకోవచ్చు. ఒకసారి గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం జరగడం వలన ప్రయాణ దూరం తగ్గుతుంది, ఇతర ప్రాంతాలకు మధ్య వివిధ ఊర్ల మధ్య మొత్తం దూరం తగ్గుతుంది. కానీ ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే వలన ఈ ప్రాంత ప్రజలకు ఎటువంటి లాభం చేకూరుతుంది, అలాగే వాళ్ళు కొన్ని రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పి కూడా తెలుస్తుంది. వారు ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నారో ఒకసారి వారి వివరాలు కూడా తెలుసుకుందాం. రైతులు ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే వలన ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు ఏంటనేది కూడా ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. దాదాపు అంటే దేవరపల్లి నుంచి ఖమ్మం వరకు ఉన్నటువంటి ఈ గ్రీన్ ఫీల్డ్ హైవేకి సంబంధించి అటు హైవే ఎక్కేటప్పుడు కానీ దిగేటప్పుడు కానీ ఆ తర్వాత ఎదురయ్యే ఇబ్బందులకు సంబంధించి రైతులు కొన్ని ప్రశ్నలు అయితే కూడా వ్యక్తం చేస్తున్నారు. ఏంటి దీనికి సంబంధించి ఇప్పుడు మీరు ఎదుర్కొనే ఇబ్బందులు ఏంటి, పరిస్థితి ఏంటి? గ్రీన్ ఫీల్డ్ హైవే వస్తుందని చెప్పంటే ప్రజలంతా కూడా చాలా సంతోషంగా భూములు ఇచ్చామండి. ఈరోజు మా పంట పొలాల్లోంచి పంటలు బయటికి తీసుకెళ్ళడానికి సర్వీస్ రోడ్లు లేక నానా ఇబ్బందులు పడుతున్నాం. మీకు ఫస్ట్ రోజున వచ్చినప్పుడు ఏంటంటే మీకు సర్వీస్ రోడ్లు ఇస్తాము, గ్రావెల్ రోడ్లు బాస్తాం, తార్ రోడ్డు బాస్తాం, మీకు ఏ కావాలంటే చేస్తామని చాలా మభ్య పెట్టి పనిచేశారు. ఈ రోజు వరకు కూడా దానికి మాకు సమాధానం ఉండట్లేదు. ఈరోజు పంట పొలాల్లో పంటలు అక్కడ ఆగిపోయి పంటలు బయటికి తీసుకొచ్చిన దారి లేక, ఎవడైనా అవసరం వస్తే భూమి అమ్ముకోవడానికి కూడా దారి లేక, దారి లేని భూములు అవటం వల్ల భూములు కొనేవాళ్ళు లేక చాలా ఇబ్బంది పడుతున్నాను రైతులు. దీనికి సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నాను. ఏంటండి అంటే సర్వీస్ రోడ్లు అంటే గతంలో ఏం చెప్పారు, ఇప్పుడు ఏ విధంగా చెబుతున్నారు, అసలు ఏంటి పరిస్థితి ఇప్పుడు?
గతంలో భూసేకరణ చేసినప్పుడు 2019లో 17-18లో భూసేకరణ జరిగింది. అప్పుడు రైతులతో చర్చలు జరిపినప్పుడు కూడా ఈ రోడ్డు అంతా ఏం చేసుకుంటామని చెప్పి కాంట్రాక్ట్లో మభ్య పెట్టారు, అధికారులు మభ్య పెట్టారు. ఈ రోడ్డు అంతా మీకు గ్రావెల్ పోసి అప్పచెబుతాం, మీరు వెళ్ళిపోవచ్చు, ప్రొవిజన్లో లేదు, కాకపోతే 6 లైన్ వేసినప్పుడు మీకు ఎలాగో ఒకటి పక్కేస్తాం కాబట్టి అందాక మీరు వాడుకోవచ్చు అని మాట ఇచ్చారు. తర్వాత పని అంతా సగం వరకు వచ్చాక ఒక్కొక్కటి మాకు డౌట్ వస్తే అడుగుతుంటే మొత్తం మూసేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు అడిగితే స్టార్టింగ్ పాయింట్లోనే చెప్పాము మేము, అసలు ఇక్కడ వంతున ఉందా లేదంటే ఉందో పెట్టామన్నారు. పెట్టారు. పెట్టిన వాళ్ళు ఎంత పెట్టారు? 9 అడుగులు పెట్టారు, పియూపీ అన్నారు. అది ఆ 9 అడుగుల వల్ల పంట తోలుకోవడానికి కానీ ఉత్తి టాటర్ తప్ప ఏది వెళ్ళదు. మేము హార్వెస్ట్ మిషన్ కానీ ఏది వెళ్ళదు. మేము మినిమం 17 అడుగులు 15 అడుగుల నుండి పైన పెట్టమన్నాం. సర్లే అని రాసుకున్నారు. అది చేయలే. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారి దృష్టికి, ఎంపీ గారి దృష్టికి, పెద్దల దృష్టికి వెళ్తే వాళ్ళు ఏం చెప్పారంటే అధికారులతో మాట్లాడి ఇక్కడ ఈ ఎంఎంఈ దగ్గర నుండి చిన్న సప్టా కట్టేసి ఇప్పుడు ఈ వంతున ఉంది చూసారా, ఇది ఇక్కడ నుండి పైకేసి ఎగ్జిట్ పాయింట్ 500 మీటర్లు ఉంది. ఆల్రెడీ ఎగ్జిట్లోనే సర్వీస్ రోడ్లో మీరు వెళ్ళిపోవచ్చు, మీరు ఎటువంటి రుసుము కట్టక్కర్లేదు, రైతులే కాబట్టి మీ పంట మీరు ఇటు నుండి వెళ్ళొచ్చు అని చెప్పారు. చెప్పి మళ్ళీ మధ్యలో ఒకసారి ఆఫ్ చేసాం. పై నుండి అధికారులు వచ్చారు. ఇది మొత్తానికి రైతులైతే కూడా ఒకటే డిమాండ్ అయితే కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే గ్రీన్ ఫీల్డ్ హైవే వలన తమ గ్రామాలకు కానీ రైతులకు కానీ ఇబ్బంది లేకోకుండా అధికారులు ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలి. భూములు కోల్పోయి భూములు ఇచ్చి ఇతర ప్రాంతాల ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉన్న గ్రీన్ఫీల్డ్ హైవే తమ గ్రామానికి అలాగే రైతులకు ఉపయోగపడే విధంగా ఉండాలని చెప్పి కూడా వాళ్ళంతా కూడా కోరుతున్న పరిస్థితులు అయితే కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణం త్వరితగతిన పూర్తయితే అటు విశాఖ హైదరాబాద్ మధ్య దూరం మరింత తగ్గే అవకాశం ఉంటుందని చెప్పి అటు వాహనదారులు కూడా కొంత ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సందర్భంలో అయితే ఈ గ్రీన్ఫీల్డ్ హైవే వలన ఎదురవుతున్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఇబ్బందులు వీటిపైన స్థానికంగా ఉన్నటువంటి గ్రామస్తులు అయితే కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటు రైతులు కూడా కొంత ఆవేదన గురవుతున్న పరిస్థితులు అయితే కూడా ఉన్నాయి. అయితే ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరించి గ్రీన్ఫీల్డ్ హైవేని త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలైతే కూడా కోరుతున్న పరిస్థితి. వీడియోల ప్రసాద్తో శ్రీనివాస్, టెన్ టీవీ.